అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది రౌస్ ఎవెన్యూ కోర్ట్. 23 మంది, అందులో మెజారిటీ జైళ్లలో మగ్గి వచ్చిన వాళ్లే. అందులోనూ పర్టికులర్గా ఢిల్లీకి సంబంధించి సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వాళ్ళు జైల్లో ఉండొచ్చారు. తెలంగాణకి సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా జైలుకు వెళ్ళొచ్చారు. ఇప్పుడు మాత్రం అందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. బట్ సిబిఐ, ఈడీలు కేంద్ర ప్రభుత్వం చేతిలో జేబు సంస్థలుగా మారాయి కాబట్టి రాజకీయ కుట్రపూరితంగా కేసులు పెట్టారు అనేటువంటి మాట వినిపిస్తోంది. బీజేపీ ఎందుకు కావాలని చేసింది? ఇప్పటిదాకా బీజేపీ మీదే మేం చేశాము అని చెప్పినటువంటి బీజేపీ, కేసులు మా వల్లే జరిగాయని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఏం చెప్తుంది? ఏం జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో ఢిల్లీ లిక్కర్ పాలసీ దానికి సంబంధించి అదొక స్కామ్ జరిగింది అనే దాంతో పెద్ద ఎత్తున కుంభకోణాలు అయ్యాయి. అరవింద్ కేజ్రీవాల్ని ఎంత చెప్పినా వినలేదు. మనీష్ సిసోడియా ఆల్మోస్ట్ 1.5 years ఉన్నారు. చివరికి ఒక రకమైనటువంటి కండిషన్, ఒక క్రైసిస్ రావడానికి కూడా కారణమైంది. ఇప్పుడంతా ది సెట్ ఫ్రీ, క్లీన్ చిట్ ఇచ్చారు. అసలు ముందు నుంచి ఏం లేదు అని చెప్తున్నారు. ఇప్పుడు అదే రుజువైంది. ఎందుకు ఇంత 2 years హైడ్రామా అయింది? లేదు, ఫ్రీ అని కాదు. ఇప్పుడు వీళ్ళు హైకోర్టుకి వెళ్తున్నారు అండ్ డెఫినెట్లీ హైకోర్టు స్టే చేస్తారు దాని డౌట్ లేదు. ఎందుకంటే ట్రయల్ స్టేజ్లో ట్రయల్ కోర్టే చెప్తున్నారు, రోజ్ అవెన్యూ కోర్టులో ఏం చెప్పారంటే చాలా డాక్యుమెంట్స్ ఇచ్చారు, వాల్యూమినస్ ఛార్జ్ షీట్ అన్నారు, కానీ బట్ ఎవిడెన్స్ అండ్ విట్నెసెస్ లేవు అంటున్నారు. వాట్ ఈస్ దిస్ కేస్? మన లిక్కర్ కేసు అని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. and అప్పుడే మనకు తెలిసిపోతుంది వీక్ లింక్స్ ఎక్కడ ఉందనేది. ఢిల్లీలో ఒక లిక్కర్ పాలసీ ఉండే ముందు ఆ లిక్కర్ పాలసీలో ప్రతి ఏరియాలో ఇన్ని లిక్కర్ షాపులు అని చెప్పి ఒక కౌంట్ పెట్టుకున్నారు. ఇది పాలసీ మార్చడానికి కొంతమంది అరవింద్ కేజ్రీవాల్తో, మనీష్ సిసోడియాతో కలిసి పాలసీ మార్చారు. పాలసీ మార్చినప్పుడు ఒకటి కన్నా ఎక్కువ 2-3 లిక్కర్ షాపులు ఒక ఏరియాలో అలౌ చేయడం మొదలుపెట్టారు. దాంతో కొంతమంది లిక్కర్ కార్టెల్ వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది. వాళ్ళు అప్పుడున్న లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర వెళ్ళి మేము ఇట్లా మమ్మల్ని చీట్ చేశారు, మా షాప్కి ముందు మేము చాలా డబ్బులు కట్టాము, ఇప్పుడు అదే ఏరియాలో 3 షాపులు వచ్చేసినాయి, మాకు బిజినెస్ లేదన్నారు. వీళ్ళేం మొదలు పెట్టారంటే 1 bottle ఫ్రీ విత్ 1 bottle విస్కీ. విస్కీ తీసుకుంటే 1 bottle విస్కీ ఫ్రీ, buy 1 get 1 ఉంటుంది. అట్లా చేశారు. ఎందుకంటే వాడిని బిజినెస్ నుంచి బయటకు తరగొట్టారు. సో ఆ షాపులు కూడా బంద్ అయిపోయినాయి. దీనికి అన్నీ కలిసి లాస్ట్లో వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఏమన్నారంటే ఇట్స్ పాలసీ ఇల్లీగల్. ఎందుకంటే మీరు లైసెన్స్ ఇచ్చినప్పుడు 1 person ఇన్ 1 area 500 meters ఏమో రూల్ ఉంది, అది ఆ రూల్ ప్రకారం ఇచ్చారు. సడన్గా మీ రూల్ ఎట్లా మార్చేస్తారు? ఇది ఎట్లయిపోయిందంటే మనం హాకీ మ్యాచ్ ఆడుతున్నాం, నడుమిట్లో రూల్ మార్చేస్తారు, ఇట్లా కాదు గేమ్ ఇట్లా ఆడాలని చెప్పి. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో అది ఎందుకు చేశారని చెప్పి అక్కడి నుంచి మొదలు ఎవరు బెనిఫిట్? షెర్లాక్ హోమ్స్ ఎప్పుడు అంటారు, ఒక మర్డర్ సీన్కి వచ్చినప్పుడు అడుగుతారు, హూ బెనిఫిటెడ్ ఫ్రమ్ దిస్? ఈ పాలసీ మార్చిందంటే ఎవరు బెనిఫిట్ వచ్చిందంటే అప్పుడు మనకు తెలిసింది కొంతమంది హైదరాబాద్ నుంచి ఒక ఆయన అండ్ కవిత వాళ్ళ కంపెనీ, వీళ్ళందరూ కలిసి ఢిల్లీలో కవిత వాళ్ళ కంపెనీకి 12-14 షాప్స్ వాళ్ళకి వస్తున్నారు అష్యూర్ చేశారు. దానికి డబ్బులు తీసుకెళ్లారు హైదరాబాద్ నుంచి, ఒక సౌత్ గ్రూప్గా ఏర్పడి. ఎస్. సో సౌత్ గ్రూప్ ఒక కార్టెల్గా వెళ్ళి అక్కడ వాళ్ళు బిడ్ చేశారు. వాళ్ళకి 18-24 ఇస్తారని చెప్పారు. అది రాలేదు, అది పెద్ద కాంట్రవర్సీ అయింది. తర్వాత ఈ డబ్బులు తీసుకెళ్ళిన ఫ్లైట్ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి దాన్ని చెక్ చేయలేదు, బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్లో డబ్బులు తీసుకెళ్లారని చెప్పి ఒక అలిగేషన్ వచ్చింది. ఇదే అలిగేషన్ మీకు మమతా బెనర్జీ కనెక్షన్లో కనిపిస్తుంది. రీసెంట్గా మమతా బెనర్జీ కల్కటా ప్రతీక్ సిన్హా ఆఫీస్ మీద రేడ్ చేసినప్పుడు ఇదే లిక్కర్ స్కామ్ డబ్బుల గురించి మాట్లాడుతున్నారు అక్కడ, విచ్ ఈ అగ్రీడ్ వాజ్ యూజ్డ్ ఇన్ గోవా. ఈ డబ్బుల్లో 70 కోట్లు గోవా ఎలక్షన్లో వాడుకున్నారు అరవింద్ కేజ్రీవాల్. ప్రూఫ్ ఎక్కడ పోయిందంటే ఈ డబ్బులు హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళి ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కూడా ఎవరు చెక్ చేయలేదు. అది ఎవరు తప్పో తెలియదు. ఎందుకంటే ప్రైవేట్ ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ చేస్తుంది ఎయిర్పోర్ట్ స్ట్రిప్ నుంచి కొంచెం దూరం ఉంటుంది. అండ్ సీఎంగా లాంటి ఆఫీషియల్స్ ఉన్నప్పుడు, లేకుంటే ఈవెన్ కేటీఆర్ అయినప్పుడు ర్యాంప్ నుంచి తీసుకెళ్తారు వాళ్ళు డైరెక్ట్ కార్లోనే. దాంట్లో 2-3 పెద్ద సూట్ కేసులో డబ్బులు ఎక్కిచ్చేసారు, తీసుకెళ్లారని చెప్తున్నారు. దాంట్లో కొంచెం హవాలా డబ్బులు కూడా ఉండే.
బుర్జ్ ఖలీఫాలో ఒక ఫ్లాట్, అది అపార్ట్మెంట్ పెద్దది, అది తీసుకున్నారని చెప్పి అది ఇంకో ఆరోపణ. ఈవెన్ కోర్ట్ హెస్ నాట్ సెడ్ నో, ఇవాళ ఆర్డర్ ఇంకా రాలేదు, డీటెయిల్ ఆర్డర్ హెస్ నాట్ కమ్ అవుట్ యెట్. కోర్ట్ ఏం చెప్పారంటే విట్నెసెస్ అండ్ డాక్యుమెంట్స్కి లింక్ లేదు. కరెక్ట్, అది నేను కూడా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే డబ్బులు ఇక్కడ మీరు ఎవరైనా లంచం ఇస్తున్నట్టు పట్టుకుంటే కదా మీకు ప్రూఫ్ ఉండేది. ఇది డబ్బులు వచ్చినాయి, 2,000 కోట్లు వచ్చిందో 3,000 కోట్లు వచ్చిందో, దాని తర్వాత డిస్పోజ్ అయిపోయింది డబ్బులు. ఎక్కడికి వెళ్ళింది ఎవరికి తెలియదు. కొంతమంది అంటున్నారు కవిత వాళ్ళ ఫ్యామిలీకి ఏదో సింగపూర్ కనెక్షన్ ఉంది, అక్కడ ఏదో లాకర్లో పెట్టుకున్నారు అంటున్నారు. ఇక్కడ బుర్జ్ ఖలీఫా అంటున్నారు. అరవింద్ కేజ్రీవాల్ ఏమో గోవాలో 70 కోట్లు ఖర్చు పెట్టారంటున్నాడు, పంజాబ్లో 200 కోట్లు ఖర్చు పెట్టారంటున్నారు. డబ్బులు అయితే వచ్చింది, డబ్బులు పోయింది, అది అందరికీ తెలిసిందే. సో ఇదంతా వచ్చిన తర్వాత ఈ హైకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళు స్క్రాప్ చేసేసారు, దీన్ని క్యాన్సిల్ చేసి పడేశారు. హైకోర్టు ఏమన్నారు ఇట్స్ ఇల్లీగల్ అనగానే అరవింద్ కేజ్రీవాల్ ఈ పాలసీ మార్చేశారు. కవిత లాంటి వాళ్ళు చాలామంది డబ్బులు కట్టారు దీనికోసం. అప్పుడు ఆలోచించి వాళ్ళు చీట్ చేసినట్లు అయిపోయింది కదా. సో వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు డబ్బులు అడగడం మొదలుపెట్టి మాకు మా డబ్బులు ఇచ్చేసేయండి, మాకు లిక్కర్ షాప్ ఇవ్వలేదు కదా మాకు, అట్లానా మేము చూసుకుంటాం మిమ్మల్ని అని చెప్పి వీళ్ళు వెళ్ళి పుల్లలు పెట్టారు. సమ్ పీపుల్ వెంట్ టు ద హైకోర్ట్ అగైన్ అండ్ సెడ్ వీ వాంట్ సిబిఐ ఎంక్వైరీ ఇంటూ దిస్. మా డబ్బులు దాంట్లో ఉన్నాయి, మాకు లైసెన్స్ ఇస్తామని చెప్పి తీసుకున్న డబ్బులు మాకు ఇవ్వలేదు, మాకు లైసెన్స్ రాలేదు, మాకు డబ్బులు ఇవ్వట్లేదు. ఎవరు డబ్బులు కట్టిన వాళ్ళు. దట్ ఈస్ హౌ ద కేస్ స్టార్టెడ్. సో కేసులో ప్రూఫ్ ఏం లేదు, బీజేపీ వైపు నుంచో సిబిఐ కాదు, దిస్ ఎంటైర్ థింగ్ స్టార్టెడ్ విత్ లిక్కర్ మాఫియా. దట్స్ సార్, ఒక మాఫియా ఉండే అక్కడ, వాళ్ళ నడిమిట్లో గొడవలనేది అంత బయటకు వచ్చింది. ఈ పాలసీలో దెన్ సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత అగ్రీ 2,500 కోట్లు ఎంతో ఉండే మొత్తం అఫేర్. డబ్బులు కట్టారు, డబ్బులు తీసుకున్నారు, కవిత పేరుంది, అన్నీ ఉన్నాయి. అప్పుడున్న జడ్జెస్ కూడా రిమాండ్ చేస్తున్నప్పుడు మీ కోర్టులో ఐదర్ పోలీస్ కస్టడీ ఆర్ జ్యుడిషియల్ కస్టడీ, వాళ్ళు ప్రిలిమినరీ ప్రైమా ఫేసీ చూస్తారు. ప్రైమా ఫేసీ వాట్ ఈస్ ద ఎవిడెన్స్, వాట్ ఈస్ అవైలబుల్ ఆన్ రికార్డ్, అండ్ దెన్ ఓన్లీ వాళ్ళు రిమాండ్ చేస్తారు, ఒట్టి రిమాండ్ చేయరు. ఇప్పుడు జరగబోతుంది ఏంటంటే మన 2G స్కామ్ లాగానే టెక్నికల్ ఫాల్ట్లో రాజా నడిచేశారు. అప్పుడు టెక్నికల్ పాయింట్ మీద నాట్ గిల్టీ అని చెప్పలేదు. ఈ కేసులో కూడా దే ఆర్ బీయింగ్ సెట్ ఫ్రీ బికాస్ ఎవిడెన్స్కి డబ్బులకి లింక్ లేదు ఛార్జ్ షీట్లో, అది ఉండదు కూడా బికాజ్ డబ్బులు పోయినాయి. దిస్ ఎంటైర్ కేసు ఎప్పుడు వచ్చిందంటే డబ్బులు అంతా పంచిపెట్టిన తర్వాత, డబ్బులు అన్నీ తీసుకెళ్ళిపోయిన తర్వాత కేసు వచ్చింది, అలిగేషన్ మీద వచ్చింది కేసు అనమాట. సో యూ కెనాట్ ప్రూవ్. అరవింద్ కేజ్రీవాల్ అంటే డబ్బులా నాకేంటి, నాకు తెలియదు అంటున్నాడు. ప్రతీక్ సిన్హాదేమో 70 కోట్లు అక్కడ నేను ఖర్చు పెట్టిన గోవాలో అంటున్నాడు. ప్రతీక్ సిన్హా ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రశాంత్ కిషోర్స్ టీమ్. ప్రశాంత్ కిషోర్ టీం అరవింద్ కేజ్రీవాల్ క్యాంపెయిన్ హ్యాండిల్ చేశారు గోవాలో. సో ఈ కేసు అంత ఈజీగా పోదు, వస్తుంది కేసు తిరిగి వస్తుంది. అది ఢిల్లీ హైకోర్టు స్టే చేస్తారు, అక్కడి నుంచి మళ్ళీ ఇంకా 5 సంవత్సరాలు నడుస్తూనే ఉంటుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టు తిరగాల్సి వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ కోర్టుకి వెళ్తారు, మళ్ళీ ఎవిడెన్స్ చూస్తారు, అక్కడ కూడా ఏదైనా నాట్ గిల్టీ అని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, మళ్ళీ అక్కడ ఇంకొక 5 సంవత్సరాలు నడుస్తుంది కేసు, ఇంకా 10-15 ఇయర్స్ నడుస్తుంది. సో నోబడీ ఈజ్ గెట్టింగ్ అవే. అడ్వాంటేజ్ దీంట్లో పొలిటికల్ కాన్స్పిరసీ ఒకటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు పొద్దున వచ్చిన కాన్స్పిరసీ, కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఇప్పుడే కలిచారు నేను, వాళ్ళు ఏమంటున్నారంటే ఇది బీజేపీ వాళ్ళు చేయించారు. ఎందుకు, రాహుల్ గాంధీని అరికట్టడానికి అరవింద్ కేజ్రీవాల్ని ఇడిపించేశారు. అరవింద్ కేజ్రీవాల్కి ఎలక్షన్ ఏం లేదు, నెక్స్ట్ ఇయరే పంజాబ్లో ఎలక్షన్, చాలా చిన్న స్టేట్ అది. కానీ ఇండియా అలయన్స్లో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఏమో నేనే నెంబర్ 1 అంటుంది, దట్ షీ వాంట్స్ టు బీ ద లీడర్ ఆఫ్ ఆపోజిషన్, రాహుల్ గాంధీ కాదని. అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీకి పడదు. ఢిల్లీ ఎలక్షన్లు చూసాం మనం, ఈవెన్ పంజాబ్ ఎలక్షన్లు చూసాం. ఇప్పుడు రాబోయేది గుజరాత్ ఎలక్షన్. గుజరాత్లో దిస్ సమ్ స్టేక్ ఫర్ ఆప్, 1-2 సీట్లు రావచ్చు వాళ్ళకి అక్కడ. కానీ అరవింద్ కేజ్రీవాల్ ఎన్ష్యూర్ దట్ కాంగ్రెస్ని రీప్లేస్ చేసి గుజరాత్లో అపోజిషన్ పార్టీగా పెరగాలని చూస్తున్నారు వాళ్ళు. అది బహుశా జరగవచ్చు కూడా. బీజేపీ కావాలంటే 5 సీట్లు కూడా ఇచ్చేస్తారు అరవింద్ కేజ్రీవాల్కి, మీరు గెలిచి మీరు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ అయిపోండి, వాడిని రాకూడదు ఇక్కడ అని చెప్పేసి. సో రాహుల్ గాంధీ చూడండి, ఇప్పుడు హీ హాజ్ నాట్ మేడ్ అ స్టేట్మెంట్ సిన్స్ ఎస్టర్డే ఈ కేసు గురించి. చెప్పాలి ఉండే కదా, బీజేపీ వాడుకుంటున్నారు ఏజెన్సీస్ని, బీజేపీ అది చేస్తున్నారు. హీ హాజ్ నాట్ మేడ్ అ స్టేట్మెంట్, ఎందుకంటే మెయిన్ అపోనెంట్ ఇస్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో. అండ్ డెఫినెట్లీ అరవింద్ కేజ్రీవాల్ దీన్ని వాడుకుంటారు. ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడు ఆల్రెడీ ఏడవడం మొదలుపెట్టారు. నిన్న ఏడ్చారు కోర్టు బయట, సిసోడియా కూడా ఏడ్చుకున్నారు నిన్న. అదంతా డ్రామా. కానీ ఇంకో 2 రోజులు 3 రోజుల తర్వాత ఒకసారి ఫుల్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే దెన్ ఓన్లీ, నేను కూడా ఇప్పుడు దాకా డౌన్లోడ్ చేయడానికి ట్రై చేశాను. ఢిల్లీ హైకోర్టు రూజ్ అవెన్యూ కోర్టు జడ్జ్మెంట్ ఇంకా ఫుల్ కాపీ అప్లోడ్ కాలేదు, బహుశా ఇవాళ రేపట్లో అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయినాక డెఫినెట్లీ వీ కెన్ లుక్ ఇట్. బట్ ఎవిడెన్స్ లేదని చెప్పట్లేదు జడ్జ్, దెర్ ఈజ్ నో లింక్ బిట్వీన్ ద ఎవిడెన్స్ అండ్ ద ఛార్జ్ షీట్ అంటుంది. అదే ఛార్జ్ షీట్ నుంచి ప్రాసిక్యూషన్ కూడా మొదలు కాలేదు. అప్పుడు ఎందుకు ఇంత జల్దీగా జడ్జ్ బ్లాంకెట్ బ్యాన్ అందరికీ
బ్లాంకెట్గా అక్రాస్ ద బోర్డ్ నోబడీ ఈజ్ గిల్టీ అంటున్నారు. మర్డర్ జరిగింది కానీ ఎవరు చంపలేదు అంటున్నారు. ఆ కేసు అనమాట అట్లాంటిది ఒకటి. చూడాలి డెఫినెట్లీ. ఇది మీరు పాత కేసులు అన్నీ చూస్తే నెక్స్ట్ హయ్యర్ కోర్టు స్టే ఇస్తారు, మళ్ళీ వాళ్ళు గిల్టీ అంటారు, మళ్ళీ వీళ్ళ అప్పీల్కి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు, లేకుంటే డివిజన్ బెంచ్ ముందు వెళ్తారు, మళ్ళీ అయిపోతుంది. ఇప్పుడు చూసాం నిన్న కేరళ హైకోర్టుది ఒక జడ్జ్మెంట్ ఉండే, మన కేరళ స్టోరీ ఫైల్స్ 2 సింగిల్ జడ్జ్ స్టే చేశారు 15 daysకి. అవును, రిలీజ్ అవ్వకుండా. ఇవాళ రిలీజ్ చేసేసారు. డివిజన్ బెంచ్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ ఇల్లీగల్. హౌ డిడ్ ద జడ్జ్ టేక్ అప్ ఎ కేస్ లైక్ దట్? పిఐఎల్ కేసుని సింగిల్ జడ్జ్ ఎట్లా వింటారు? ఇట్ షుడ్ బి హర్డ్ బై డివిజన్ బెంచ్ ఆఫ్ 2 judges. ఇప్పుడేమైంది, సాయంత్రం కాగానే వన్ ఆఫ్ ద జడ్జెస్ వాస్ ప్రమోటెడ్ యాజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్. ఇప్పుడు కాన్స్పిరసీ థియరీ వచ్చేసింది. సో దిస్ విల్ హ్యాపెన్. ఇది రోజ్ అవెన్యూ కోర్ట్ ఇస్ అ వెరీ లోవర్ కోర్ట్ ఢిల్లీలో, ఇట్స్ నాట్ ఎ హైకోర్ట్ కాదు కదా. సో నెక్స్ట్ హైకోర్టుకి వెళ్తారు. సిబిఐ ఆల్రెడీ చెప్పారు, ఈడీ కూడా చెప్పారు దట్ వీ విల్ గో టు ద హైకోర్ట్. డబ్బులు ఎక్స్చేంజ్ అయినాయి, దాంట్లో ఎవరు డినై చేయట్లేదు, కానీ వేర్ ఇస్ ద డబ్బులు అదే అడుగుతున్నారు. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ప్రాసిక్యూషన్ టైంలో కూడా అడిగారు, వేర్ ఇస్ ద మనీ? దర్ ఇస్ నో మనీ. మనీ అంతా ఖర్చు అయిపోయింది. మనీ దుబాయ్కి వెళ్ళిపోయింది, మనీ సింగపూర్కి వెళ్ళిపోయింది, వాడిని డబ్బులు ఇక్కడ లేవు. ఇంకో థియరీ ఏంటంటే కవిత పార్టీ నుంచి బయటకు వచ్చింది, కవితని ఎంకరేజ్ చేయడానికి చేశారు ఈ పని అని చెప్పేసి. కానీ జడ్జెస్ ఐ డోంట్ థింక్ విల్ గెట్ స్వేడ్ బై దట్. ఎవిడెన్సే ఉంటుంది. ఒక జడ్జు పొలిటిక్స్ ఎప్పుడు చూడరు, ఏజెన్సీస్ చూడొచ్చు, కానీ ఈ కేసు ఎప్పుడో ప్రెజెంట్ అయిపోయి ఉండే. కవిత మొన్ననే కదా రిజైన్ చేసింది బీఆర్ఎస్ నుంచి. సో కవితని బీజేపీ వాళ్ళు వాడుకుంటున్నారు. కవితని ఇట్లా రిలీజ్ చేస్తే కవితకి నోరు తెరవకుండా సైడ్లో కూర్చుంటుంది, ఎక్కువ లొల్లి చేయకుండా. ఆమె కొత్త పార్టీ పెట్టబోతుంది, కొత్త లోగో రిలీజ్ చేయబోతుంది, చూద్దాం అంటున్నారు. ఇది కాన్స్పిరసీ థియరీస్ నడుస్తుంది అనమాట. సో అదే కవిత అదే అరెస్ట్కి సంబంధించి బీజేపీ బీఆర్ఎస్ కలవడానికి ఈ ఒప్పందాలు జరిగాయి, నేను ఒప్పుకోలేదు, అందువల్లే నా మీద పెద్ద ఎత్తున కుట్ర జరిగింది, అందుకోసమే నన్ను బయటికి పంపించారు, ఇవన్నీ ఉన్నాయి. బట్ నెక్స్ట్ ఏం జరగబోతోంది అనుకున్నప్పుడు యాక్చువల్గా క్లీన్ చిట్ అనేది అక్కడ రోజ్ ఎవెన్యూ కోర్టు ఇచ్చింది. బట్ వినిపిస్తున్న మాట ఏంటంటే సిబిఐ ఈడీలు ఒక జేబు సంస్థల్లాగా ఉన్నాయి, కేంద్ర ఏం చెప్తే అది చేస్తున్నాయి, వాళ్ళ చేతుల్లోనే ఇవి నడుస్తున్నాయి. ఒక ఇండివిజువల్గా ఉండాల్సినటువంటి ఆ శాంటిటీ అనేది వీటికి లేకుండా పోయింది. మీరు గుర్తుంటుంది యూపీఏ హయాంలో సిబిఐ గురించి సుప్రీంకోర్టు ఒకటి అన్నారు, ప్యారెట్, కేజ్డ్ ప్యారెట్, పంజరంలో చిలుకలా మారిపోయింది. మీరు ఫ్రీగా ఇవ్వట్లేదు, వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయనియట్లేదు అని చెప్పి కంప్లైంట్ పెట్టారు. ఇప్పుడు కోల్ స్కామ్, 2G స్కామ్, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, అన్ని స్కామ్లు వచ్చినాయి, ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ స్కామ్. సిబిఐ ఒక్కటి కూడా ఇన్వెస్టిగేట్ చేయనియలేదు సోనియా గాంధీ. అప్పుడు మన్మోహన్ సింగ్ పవర్ లేకుండా సోనియా గాంధీ చేతిలో ఉండే అంతే. షీ నెవర్ అలౌడ్ దట్ బికాజ్ ఆగస్టా వెస్ట్‌ల్యాండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్వాల్వ్డ్ ఉన్నారు స్కామ్లో, సోనియా గాంధీ వాళ్ళ ఫ్యామిలీ. తో ఏం చేశారు అప్పుడు? సిబిఐ వచ్చిన తర్వాత మనం ఏం చూడాలంటే ప్రాసిక్యూషన్ వైజ్ సిబిఐని ఎవరు ఆర్డర్ చేస్తారు ఎంక్వైరీకి? కోర్టు ఆర్డర్ చేస్తారు. ఢిల్లీ లాంటి ప్లేస్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆర్డర్ చేయొచ్చు. కానీ యూజువల్లీ తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, హిమాచల్ ఇట్లాంటి ఆపోజిషన్ రూల్ స్టేట్స్లో పర్మిషన్ తీసేశారు సిబిఐకి. ఢిల్లీ పోలీస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ కింద సిబిఐ సెటప్ అయింది. దాన్ని ఇప్పుడు మార్చిపోతున్నారు బికాజ్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ఇన్వెస్టిగేషన్ కోసం. సో ఈ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే ఈ సిబిఐని ఎవరు పంపించారు ఇన్వెస్టిగేషన్కి? ఇట్ ఇస్ అ కోర్ట్ ఆర్డర్డ్ ఇన్వెస్టిగేషన్. డబ్బులు ఎక్కడ పోయినాయి? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు ఎందుకు వస్తారంటే డబ్బులు దేశం నుంచి బయటికి వెళ్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుతారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రాసిక్యూషన్ చూడండి మీరు, యూజువల్లీ వాళ్ళది 5 నుంచి 10% ఉంటుంది కన్విక్షన్ రేట్. ఎందుకంటే ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు రాగానే కపిల్ సిబ్బల్, చిదంబరం, దుష్యంత్ దావే, ఇట్లాంటి ముకుల్ రోత్కి ఇట్లాంటి పేధావులు వస్తారు లాయర్లు. బికాస్ అమౌంట్ విల్ బీ ఇన్ క్రోర్స్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్. సో మీకు ప్రాసిక్యూషన్ నీకు చేయడానికి చాలా కష్టం ఉంటుంది అట్లాంటి కేసులో. బికాజ్ ఒక విట్నెస్ని ఒక రోజులో మార్చేస్తారు వాళ్ళు. నువ్వు చూసినారా ఇది ఆ డబ్బులు అంటే ఫస్ట్ డే ఎస్ అంటాడు పోలీస్ ముందు, తర్వాత కోర్టుకు వచ్చిన ఐ డెంట్ సీ అంటాడు, ఖతం అయిపోయింది. వాడికి ఒక 50 లక్షలు వాళ్ళ పాకెట్లో పడేస్తారు, అయిపోయింది. వాడు నోరు మూసుకొని వెళ్ళిపోతాడు, విట్నెస్ అయిపోయింది. ఇన్ దిస్ కేసు అది సేమ్ కేసు. ఈ కేసులో కూడా డబ్బులు ఢిల్లీకి చేరుకున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పబ్లిసిటీ ఇన్ఛార్జ్ ద గై హూ రొటేటెడ్ ద మనీ అండ్ ఆయన ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద అరవింద్ కేజ్రీవాల్స్ టీమ్. ఆయన డబ్బులు తీసుకున్నాడు, అది కూడా ప్రూఫ్ ఉంది. కానీ డబ్బులు ఎక్కడ పోయో తెలియదు. ఇది ప్రాబ్లం. సో ఇట్స్ టెక్నికల్ గ్రౌండ్ కవిత గారు. ఇది మనం దానికన్నా ఎక్కువ చూడక్కర్లేదు. టెక్నికల్ జడ్జ్, ఇప్పుడు ఒక జడ్జ్ వాళ్ళ ముందు ఏం చూస్తారంటే ఎవిడెన్స్ ఏముంది, ఈ ఎవిడెన్స్కి విట్నెసెస్ వచ్చారా, విట్నెసెస్ దీనికి కొరాబరేట్ చేశారా లేదు. మీరు చూసిన పిల్లి నల్లదా తెల్లదా అంటే చెప్తారు వాళ్ళు, నల్లదంటారు. నెక్స్ట్ డే వచ్చి కాదు తెల్లదంటారు, అయిపోయింది కేసు. సో దిస్ ఇస్ వేర్ కన్సిస్టెంట్ విట్నెస్ కావాల్సి వస్తుంది వీళ్ళకి. ఆ సిబిఐకి అక్కడే
ఇదొకటే కాదు, చాలా కేసెస్లో ప్రాబ్లం అక్కడే వచ్చింది. విట్నెసెస్ని కొనేసుకుంటారు వీళ్ళు, అంత పెద్ద పెద్ద పార్టీలు ఉంటారు వీళ్ళు. ఏదో పేదోళ్ళంటే ఏదో చిన్న స్కామ్ అంటే ఇంకోటి. ఇప్పుడు మీరు అనిల్ అంబానీ కేసు చూస్తున్నారు, విజయ్ మల్య కేసు చూశారు, మెహుల్ చోక్సీ చూశారు, నీరవ్ మోడీ చూశారు. దీంట్లో 3 అబ్రాడ్ ఉన్నారు, వాళ్ళు భారతదేశానికి రాలేదు ఇంకా. మొన్న కూడా ముంబై కోర్టులో కేసు జరిగింది విజయ్ మల్యది, మీరు ఎప్పుడు వస్తున్నారని అడిగారు కోర్టు. సో ఇట్లాంటి కేసు, కానీ విజయ్ మల్య కేసులో 13,000 కోట్లు వాళ్ళకి వచ్చేసినాయి, డబ్బులు వచ్చేసినాయి. ఈ లిక్కర్ స్కామ్ కేసులు ఏంటంటే ఈ డబ్బులు వాడుకున్నారు గోవా ఎలక్షన్, కానీ చాలా ప్రూఫ్ ఉంది, అది వాళ్ళే అడ్మిట్ చేశారు. కానీ దాని తర్వాత మిగతా డబ్బులు ఎక్కడ పోయినా ఎవరికి తెలియదు. అరవింద్ కేజ్రీవాల్ ఏమంటారంటే నేను డబ్బులే చూడలేదు అంటున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ అసిస్టెంట్ని అరెస్ట్ చేశారు. హీ సెడ్ ఎస్, ఐ థింక్ హిస్ నేమ్ ఇస్ అరుణ్ రామచంద్రన్ ఆర్ సంథింగ్. ఆయన అన్నారు ఎస్ ఐ హావ్ టేకన్ ద మనీ, పబ్లిసిటీ ఇన్ఛార్జ్ ఆయన, ఆమ్ ఆద్మీ పార్టీది. కానీ అక్కడి నుంచి డబ్బులు ఎక్కడ పోయింది? బికాస్ క్విట్ ప్రోకో అంటారు ఇంగ్లీష్లో. నేను డబ్బులు తీసుకుంటే దానికి ఫేవర్ చేయాలి నేను. వీళ్ళు ఏమంటారు, నేను సిసోడియా అంటున్నారు, నేను పాలసీ మార్చలేదు అంటున్నారు. తర్వాత ఢిల్లీ క్యాబినెట్ తెలియకుండా అరవింద్ కేజ్రీవాల్ పాలసీ మార్చేశారు, లిక్కర్ పాలసీ అని బయటకు వచ్చింది. మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో లేదు. ఆ రోజు జరిగిన మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో లిక్కర్ పాలసీ మార్చుతున్నామని చెప్పిన దానికి అరవింద్ కేజ్రీవాల్ క్యాబినెట్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లో ఎక్కడా లేదు. లేనప్పుడు మీరు పాలసీ ఎట్లా మార్చారు? వీళ్ళు ఇద్దరు కలిసి మార్చారు, కేజ్రీవాల్ అండ్ సిసోడియా. ఇప్పుడు పాలసీ మారిందా? ఎస్. ఎవరు మార్చారు? గవర్నమెంటే మార్చారు. ఎందుకు మార్చారు? ఒక పార్టీని ఫేవర్ చేయడానికి. వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు, సో నంబర్ ఆఫ్ లిక్కర్ అవుట్లెట్స్ పెంచేస్తున్నారు. మీ రూలే మీరు వైలేట్ చేస్తున్నారు. దాని వ్యతిరేకంగా కొంతమంది కోర్టుకి వెళ్ళారు, ఎగ్జిస్టింగ్ లిక్కర్ వాళ్ళు చెప్పిన వాటికి కోర్టు దాన్ని ఎంక్వైరీ ఆర్డర్ చేశారు, సిబిఐ ఎంక్వైరీ. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. సో మన పొలిటికల్ కాన్స్పిరసీ చూడాలంటే చాలా ఉంటాయి పొలిటికల్. నేనైతే ప్యూర్ ఒక లీగల్ పాయింట్ నుంచి చూస్తున్నాను. కోర్ట్ ఆర్డర్ వచ్చాక డౌన్లోడ్ చేసి బహుశా మండే ట్యూస్డే మనం కూర్చుంటే మనకి ఇంకా డీటెయిల్స్ వస్తుంది దాంట్లో ఎక్కడ తప్పు ఉంది. వేర్ ఇన్ ద ఛార్జ్ షీట్ డిడ్ ద సిబిఐ మేక్ ఎ మిస్టేక్? ఎక్కడ తప్పు చేశారు వాళ్ళు? ఈడీ ఏమైనా తప్పు చేశారా ఇన్వెస్టిగేషన్లో? సిబిఐ ఈడీకి ఏమవుతుందంటే కవిత గారు, ఈడీకి వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ ఆన్ దర్ ఓన్ లాంచ్ చేయలేరు. వాళ్ళకి ఆ పవర్ లేదు. వాళ్ళకు ఒక ఎఫ్ఐఆర్ కావాలి. ఎవరైనా ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే, అది సిటీ పోలీస్ ఉండొచ్చు, హైదరాబాద్ సిటీ పోలీస్, ఢిల్లీ పోలీస్ ఉండొచ్చు, ఆర్ ద అదర్ అండ్ సిబిఐ ఉండొచ్చు. ఎవరైనా ఒకరు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తే ఈడీ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళ ఇన్వెస్టిగేషన్. ఈ కేసులో కూడా ఈ లిక్కర్ దాంట్లో ఎఫ్ఐఆర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, అక్కడి నుంచి కేసు కూడా స్టార్ట్ అయింది అనమాట. ఈడీ అని చూస్తారు, నేను చెప్పినట్ల ఈ డబ్బులు ఇక్కడి నుంచి దుబాయ్కి వెళ్ళిందా, ఈ డబ్బులు ఇక్కడి నుంచి సింగపూర్ వెళ్ళిందా, ఇదే 2 సోర్సెస్ అంటున్నారు ఇప్పుడు. ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అంటే అక్కడ బుష్ ఖలీఫాలో ఉన్న ఆ అపార్ట్మెంట్ బెనామీ పేరులో ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ కవితాస్ నేమ్. మీకు గుర్తుంటుంది, కవిత బర్త్డే రోజు అక్కడ బయటికి వెళ్ళి నిలబడి ఒక బుష్ ఖలీఫా మీద ఒక ప్రొజెక్షన్ చేశారు ఆ రోజు. ఇట్ వాస్ పెయిడ్ ఫర్. అక్కడ డబ్బులు ఇస్తే మన ఫోటో కూడా పెట్టచ్చు, మీ ఫోటో పెట్టచ్చు, నా ఫోటో పెట్టచ్చు, అది ప్రాబ్లం లేదు. కానీ ఎంటైర్ థింగ్ ఈజ్ డబ్బులు సంపాదించారు, దాంట్లో డౌట్ లేదు. అది కాంగ్రెస్ వాళ్ళు అగ్రీ చేస్తారు, బీజేపీ వాళ్ళు కూడా అగ్రీ చేస్తారు. అది కాళేశ్వరం ఉండొచ్చు, మేడిగడ ఉండొచ్చు, మిగతా ఏ ప్రాజెక్ట్ అయినా ఉండొచ్చు. డబ్బులు అయితే విపరీతంగా సంపాదించారు వీళ్ళు. కానీ తర్వాత వీళ్ళు నడిమిట్లోనే కొట్టుకున్నారు. అదే కవిత వన్ ఆఫ్ ద రీజన్స్ కవిత ఈ పార్టీ నుంచి బయటికి వెళ్ళడం అదే రీజన్. ఎందుకంటే షేర్ ఆఫ్ ద స్పాయిల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఇంత అయిపోయిన తర్వాత దొంగలే కొట్టుకున్నారు. డబ్బులు, మీ డబ్బులు ఎక్కడ, నా డబ్బులు ఎక్కడ అని చెప్పేసి. దాంట్లో చాలా మటుకు మాటలు బయటకు వచ్చేసినాయి. బట్ ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు అనేది ఒక స్కామ్ అన్న తర్వాత అందులో ఈడీ, సిబిఐ ఎంటర్ అయ్యి అరెస్టులు ఇవన్నీ చేసిన తర్వాత ఒక రకంగా బీజేపీ అది తమ ఘనత అన్నట్టుగా కొంతమంది లీడర్లు దాన్ని ప్రొజెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు చూస్తే అది బూమరాంగ్ అయిందేమో బీజేపీకి అనేది. ఇప్పుడు బీజేపీ దాన్ని ఎలా సపోర్ట్ చేసుకుంటుంది, లేకుంటే ఎలా ఆర్గ్యూ చేస్తుంది, డిఫెండ్ చేసుకుంటుందా అనేదే కదా ఇప్పుడు. కరెక్ట్, మీరు చెప్పిన మాటకి తప్పలేదు. బీజేపీ డిఫెండ్ చేయాల్సుకుని వాళ్ళ పార్టీ వాళ్ళు చేయాలి, వాళ్ళ పార్టీ వాళ్ళని పిలిపించుకొని మీరు అడగాలి. కానీ నా వైపు నుంచి నేనేం ప్రెడిక్ట్ చేస్తున్నాను అంటే ఇంకా వారం లోపల ఒకసారి ఫుల్ జడ్జ్మెంట్ కాపీ బయటకు వచ్చిన తర్వాత సిబిఐ, ఈడీ ఆటోమేటిక్లీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్తారు. ఢిల్లీ హైకోర్టు ఏం చేస్తారు, నోటీస్ ఇష్యూ చేసి స్టే చేస్తారు. తర్వాత నోటీస్ రిప్లై చేయమంటారు. తర్వాత కోర్టు మళ్ళీ డాక్యుమెంట్స్ అంతా పర్సూ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఉంటుంది. సిబిఐ ఆబ్వియస్లీ ఏం ఆర్గ్యూ చేస్తారంటే దీంట్లో పొలిటికల్ కాన్స్పిరసీ ఉండే, పాలసీ మార్చారు ఇల్లీగల్గా. అరవింద్ కేజ్రీవాల్ అండ్ మనీష్ సిసోడియా జైలుకి వెళ్ళింది డబ్బులు తీసుకుని ఒక మాట, ఇంకోటి పాలసీ మార్చారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు పాలసీ ఎందుకు మీరు మార్చారు. ఒక పాలసీ ఉంది, 500 మీటర్లో ఒక లిక్కర్ షాప్ ఉంటుంది,
అంతే. మన దగ్గర కూడా అట్లనే ఉంటుంది పాలసీస్. కానీ మీరు సడన్గా అదే 500 మీటర్లు 3 షాపులు పెట్టారు. ఎందుకు? ఎవరు దానికి అనుమతి ఇచ్చారు? క్యాబినెట్ నిర్ణయం ఎక్కడ లేదు. సో మీరు చెప్పిన దాని ప్రకారం బీజేపీ వాళ్ళు సరే అప్పుడు పండుగ చేసుకున్నారు. వాళ్ళు అరవింద్ కేజ్రీవాల్ అంత ఐ థింక్ ఆల్మోస్ట్ 1 year జైల్లో ఉన్నారనుకుంటా, సంవత్సరం పాటు. సిసోడి దానికన్నా ఎక్కువ ఉన్నారు, జైల్లో ఉన్నారు. కరెక్ట్. కానీ ఇప్పుడు రేపు ఈ కేసు స్టే అయింది అనుకోండి, మళ్ళీ మనం అదే బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటాం ఇంగ్లీష్లో. మళ్ళీ మనం మాట్లాడుకుంటాం కవిత గారు గిల్టీయా, అరవింద్ కేజ్రీవాల్ గిల్టీయా, ఎవరికి డబ్బులు ఇచ్చారు. వీళ్ళిద్దరూ డినై చేయట్లేదు. కవితకి లిక్కర్తో ఏం సంబంధం? దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఒక బ్యూటీ పార్లర్ నడిపిస్తున్న ఒక లేడీ అక్కడి నుంచి పాలిటిక్స్కి వచ్చి సడన్గా ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ షీ వాజ్ యాక్టింగ్ యాజ్ అ ఫ్రంట్ ఫర్ సంబడి ఇన్ ద పార్టీ. అది కూడా ఒక డౌట్ ఉండే ఒక టైంలో. తర్వాత కదా వీళ్ళందరూ కొట్టుకున్నారు, అక్కడిక్కడ కొట్టుకున్నప్పుడే డౌట్ వచ్చిందన్నమాట ఏం జరిగింది అనేది. సో నాది ఎస్, బీజేపీ వాళ్ళు కూడా ఆన్సర్ చేయాల్సింది. పాసిబ్లీ మీరు బీజేపీ స్పోక్స్ ఎన్బి సుభాష లేకుంటే ఎవరైనా పిలిపించి అడిగితే బాగుంటుంది. బీఆర్ఎస్ వైపు నుంచి కూడా ఎవరైనా పిలిస్తే డెఫినెట్లీ వాళ్ళ వైపు వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కవిత మీ స్టూడియోకి వస్తారా లేదో నాకు తెలియదు, కానీ కవిత అయితే షీ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్ బికాజ్ ఇప్పుడు కూడా కేసు సబ్జ్యూడిస్గా ఉంటుంది, తర్వాత చూద్దామంటున్నాను. కానీ నా క్యాల్కులేషన్ ఏంటంటే ఎస్, లాస్ ఆఫ్ ఫేస్ అంటారు ఇంగ్లీష్లో. బీజేపీకి ఉందంటే ఎస్ ఉంది, కానీ షార్ట్ టర్మ్ ఉంటుంది, అది ఎక్కువ రోజులు నడవదు. దాని తర్వాత ఒకసారి స్టే ఆర్డర్ వస్తే మళ్ళీ వీళ్ళు మర్చిపోతారు. ఢిల్లీలో ఎప్పుడు ఎలక్షన్ లేదు. అరవింద్ కేజ్రీవాల్కి సపోర్ట్ ఉన్నది 2 స్టేట్స్లో, 3 స్టేట్స్ అని చెప్పొచ్చు. పంజాబ్ వాళ్ళు గవర్నమెంట్ ఉంది, గోవాలో 2 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్యే ఉన్నారు, అండ్ గుజరాత్. ఈ 3 స్టేట్స్లో 2 స్టేట్లలో ఒక స్టేట్ గుజరాత్లో ఎలక్షన్ రాబోతుంది. సో అక్కడ ఆయనకు వచ్చే ఇంట్రెస్ట్ ఉంది, కానీ సింపతి ఎక్కువ ఉండదు. ఎందుకంటే అప్పుడు దాకా కోర్టు స్టేజ్ ఇచ్చారనుకోండి, మళ్ళీ మీరు ఏం చెప్పలేరు. ఐఎమ్ ఇన్నసెంట్ అని చెప్పలేరు. వాళ్ళు అంటారు, బీజేపీ అంటారు, చూడండి వాళ్ళు స్టే ఆర్డర్ ఇచ్చారు కదా కోర్టు, ఇప్పుడు నవ్ యూ ఆర్ బ్యాక్ టు స్క్వేర్. సో పాలిటిక్స్లో నడుస్తూనే ఉంటుంది. మనం చూడాల్సింది ఏంటంటే, మీరు కాంగ్రెస్ హయాంలో జేఎంఎం కేసు ఒకటి ఉండే, మీకు గుర్తుంటుంది, జార్ఖండ్ ముక్తి మోర్చా. అప్పుడు ఏం చేశారు, వాళ్ళు డబ్బులు తీసుకొని ఓటేశారు, పట్టుకున్నారు. వాళ్ళు డబ్బులు కూడా తీసుకొచ్చి లోక్సభ చూపించారు, మాకు ఇచ్చిన డబ్బులు ఇదని చెప్పి. ఆ కేసులో ఎంతమంది ఉన్నారు? నరసింహారావు గారు కూడా వాజ్ అన్ అక్యూస్డ్ ఇన్ ద కేస్, మీకు గుర్తుంటుంది. ఐ థింక్ ఇట్ ఇస్ ఆర్కే ఆనంద్, ఆయన అడ్వకేట్ హు ఫాట్ ఫర్ హిమ్. బ్రిలియంట్గా ఆర్గ్యూ చేశారు. అందరికీ తెలుసు డబ్బులు ఇచ్చారు, అందరు అంగీకరించారు. సిస్టంలో ఎవ్రీబడి సెడ్ ఎస్. తీసుకొచ్చిన బ్యాంక్లో ఆ బ్యాంక్ స్లిప్స్తో సహా ఉంది దాని మీద. బ్యాంక్ వాళ్ళు కూడా చెప్పారు ఎస్, సో అండ్ సో పర్సన్ విత్డ్రూ ద మనీ. అంత లింక్ మొత్తం ఎస్టాబ్లిష్ అయినా కూడా లాస్ట్ నరసింహారావు గారిని ఇన్నసెంట్గా డిక్లేర్ చేశారు. బికాజ్ అది జడ్జి అని చూస్తారంటే వాళ్ళ ముందున్న ఎవిడెన్స్ చూస్తారు, ఎవిడెన్స్తో సహా విట్నెస్ని చూస్తారు. వీళ్ళు విట్నెస్ని కొనుక్కుంటారు, ఎవిడెన్స్ ఉండిపోతుంది. కావాలంటే ఎవిడెన్స్ని కూడా కొంచెం కరెక్ట్ చేస్తారు, కావాలంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ని. ఇది ఒక గేమ్ కవిత గారు. డబ్బులు ఉంటే నేను చెప్పాను చూడండి, పెద్ద పెద్ద లాయర్లు ఉన్నారు, గాడిదని కూడా గుర్రం చేసేస్తారు వాళ్ళు కావాలంటే. అట్లాంటి మనుషులు మన దగ్గర ఉన్నారు చాలామంది. సో దే విల్ ఆర్గ్యూ లైక్ ఎనీథింగ్. పాల్ఖీవాలా గారి దగ్గర ఒకసారి అడిగారు, లెజెండరీ పాల్ఖీవాలా, as to why you will argue for some people అని చెప్పి. ఆఫ్టర్ దట్ ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్లో. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ వాజ్ రామ్ జేత్మలానీ. రామ్ జేత్మలానీ ఒక ఫేమస్ కేసు మీకు గుర్తుంటుంది. ఇట్ వాస్ మేడ్ ఇన్ టు మూవీ. ఒక నేవల్ ఆఫీసర్ వాళ్ళ వైఫ్ని చంపుతారు. కేసు అది, ఐ ఫర్గెట్ ద నేమ్ ఆఫ్ ద కేస్. సినిమాగా వచ్చింది అది కూడా. ఆ కేసులో నేవల్ ఆఫీసర్ ఇంటికి వచ్చినప్పుడు హీ ఫైండ్స్ హిస్ వైఫ్ విత్ సంబడి ఎల్స్ అండ్ హీ షూట్స్ బోత్ ఆఫ్ దెమ్ డెడ్. ఇద్దరిని చంపేస్తారు, షీ అండ్ హర్ లవర్ ఇద్దరిని. ఓపెన్ అండ్ షట్ కేస్, దీంట్లో ఏం డౌట్ లేదు. కానీ రామ్ జేత్మలానీ ఆర్గ్యూ చేసి ఆ ఆఫీసర్ ఉన్నాడు చూడండి, హీ మేడ్ హిమ్ ఇన్నసెంట్, కన్విక్ట్ చేయలేదు. జడ్జ్ అన్నారు, రీజనింగ్ ఇచ్చారు ఎందుకు చేశారు, వాట్ స్టేట్ ఆఫ్ మైండ్ హీ డిడ్ దట్, మీరు అప్రిషియేట్ చేయండి అని చెప్పారు. అట్లా తీసుకొచ్చారు కేసుని. సో ఇక్కడ కూడా అదే అంటారు. ఇప్పుడు కవిత డబ్బులు పెట్టలేదు, కవిత కోసం ఇంకెవరో డబ్బులు పెట్టారు. ఇంత ప్రేమన ఇంత స్నేహం అర్థం కావట్లేదు ఇంత డబ్బులు పెట్టడానికి, కానీ పెట్టారు. ఎందుకంటే ఆబ్వియస్లీ పొలిటికల్ లింక్స్ ఉండేదానికి. ఆ డబ్బులు సోర్స్ ఏంటి? దాట్ ఈస్ వేర్ సిబిఐ స్టార్టెడ్ ఫస్ట్. ఆ సోర్స్ హైదరాబాద్ నుంచి డబ్బులు ఢిల్లీకి ఎవరు మార్చారు, ఎవరు తీసుకెళ్లారు, ఎట్లా తీసుకెళ్లారు, దాట్ ప్రూవ్ చేయలేకపోయారు వాళ్ళు.
అది ఒక్కసారి డబ్బులు ఢిల్లీకి వెళ్ళి డిస్పోజ్ అయిన తర్వాత ఎవరికి తెలియదు ఎక్కడ పోయిందంట. పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మిగతా స్టేట్లో కంటే కూడా కవిత షీ మేడ్ ఇట్ వెరీ క్లియర్, నేను కడిగిన ముత్యంలా వస్తానని గతంలో చెప్పా, ఇప్పుడు కూడా వచ్చాను. ఇన్ 2 monthsలో నేను ఒక కొత్త పార్టీ పెట్టబోతున్నాను, ఐఎమ్ గోయింగ్ టు షో నేనేంటో నేను చూపిస్తాను, రాజకీయాల్ని మారుస్తాను అనేది. నిజంగా ఇది ఒక బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఎందుకంటే కవితకు ఒక మరక అంటింది కాబట్టి అది బీఆర్ఎస్ ఓడిపోవడానికి కూడా కారణమైంది అని క్యాంపెయినింగ్ చేశారు, అనాలిసిస్లు కూడా అయ్యాయి. ఇప్పుడు తనకి క్లీన్ చిట్ వచ్చింది, అది కవితకి బెనిఫిట్ అవుతుందా, బీఆర్ఎస్కి బెనిఫిట్ అవుతుందా, లేదు కవిత పార్టీ పెట్టిందంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? అందరు కరెక్ట్. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయిన దానికి చాలా మటుకు రీజన్ లిక్కర్ ఇదే. అవును, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే పబ్లిక్ ఒక ఇమేజ్ ఉండే అరవింద్ కేజ్రీవాల్ది, దట్ నేనే మహాత్మా గాంధీ తర్వాత నేనే పుట్టానని చెప్పి ఆయన క్యాంపెయిన్ చాలా చేశాడు. కానీ అదంతా దీంతో సహా పోయింది, కంప్లీట్గా వాషౌట్ అయిపోయింది. కవిత కేసులో ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ప్రాబ్లం రాబోతుంది. కవితకి సపోర్టర్స్ ఎక్కడ ఉన్నారు? జాగృతి యావలో ఉన్నప్పుడు కూడా సపోర్టర్స్ ఉన్నారు, కానీ వాళ్ళందరూ బీఆర్ఎస్ వాళ్ళే, మనకు తెలిసింది అది. కానీ ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ ఒకటే పార్టీ టెక్నికల్ ఈవెన్ నా. ఆమె బయట నుంచి ఇండిపెండెంట్గా ఒక పార్టీ పెట్టి దాన్ని నడిపించాలంటే ఇట్స్ హైలీ అన్లైక్లీ. తెలంగాణ లాంటి సెనారియోలో జరగదు. కాకపోతే ఇప్పటిదాకా తన మీద ఒక ముద్ర అనేది ఉంది, ఒక బ్లాక్ మార్క్ ఉంది. ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయింది కాబట్టి సపోర్ట్ వస్తుందేమో, నమ్మి వస్తారేమో బయటికి. బీజేపీ కన్నా ఎక్కువ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చూస్తుంటారు ఎప్పుడు స్టే ఆర్డర్ వస్తుందో ఢిల్లీ హైకోర్టు నుంచి అని. అవునా? ఎందుకంటే మళ్ళీ రివర్స్ అయింది అంటారు వాళ్ళు. సో ఐ థింక్ ఇప్పుడైతే ఎలక్షన్ ఇక్కడ లేదు. రాబోయేది ఓన్లీ ఎలక్షన్ జిహెచ్ఎంసీ, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్. అది కవితతో ఎక్కువ సంబంధం లేదు. ఆమె అటాక్ చేస్తుంది రూరల్ ఏరియాస్లోనే, ఇక్కడ హైదరాబాద్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత. సో ఆ కవిత పార్టీ పెట్టడం అనేది, ఇప్పుడు మన శశికళ గారు పార్టీ పెట్టారు ఇప్పుడు తమిళనాడులో. జయలలిత పార్టీ నడిపించడం ఒకటి, శశికళ నడిపించడం ఒకటి, కేసీఆర్ గారు పార్టీ నడిపించడం ఒకటి, కవిత కవిత వాజ్ అ ఫాదర్స్ డాటర్ ఎండ్ ఆఫ్ ద డే. కేసీఆర్ లేకుంటే కవితని ఎవరు పట్టించుకోకపోతుండే. అది ఇండివిజువల్గా మీరు కొట్లాడి మీరు బైక్ వచ్చి మీరు పార్టీ క్రియేట్ చేశారంటే ఇట్స్ అనదర్ థింగ్. ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ ఐ మెచ్చుకుంటాను ఆ పార్టీలో. సరే, ఆయన అన్నాజారే మూమెంట్తో వచ్చారు, అన్నాజారే సింపతి మీద రైడ్ చేశారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆయన ఒక పార్టీ స్థాపించారు, దాన్ని నడిపించారు, ముఖ్యమంత్రి అయ్యారు, అన్నీ చేశారు. కవితకి ఏముంది క్వాలిఫికేషన్స్? అదే అడుగుతున్నాను. ప్రొఫెషనల్గా ఏముంది బ్యూటీ పార్లర్ నడిపించింది ఆమె. ఐఎమ్ నాట్ సెయింగ్ ఇట్స్ అ బ్యాడ్ జాబ్, మంచి జాబ్, కష్టపడి పనిచేస్తారు బ్యూటీ పార్లర్ వాళ్ళు. కానీ ఆఫ్టర్ దట్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అందరు అడుగుతున్న ప్రశ్న అదే, మీకు ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? కెన్ యూ ఆన్సర్ ఫర్ దాట్? ఇప్పుడు పార్టీ పెట్టాలంటే చిల్లర పనితో నడవదు, చిల్లర పైసలతో నడవద్దు. పార్టీ పెట్టాలంటే కోట్లు కోట్లు కావాలి మీకు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో న్యాచురల్లీ హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళకి భయం ఏముంటుందంటే బీఆర్ఎస్ వైపు నుంచి ఓటు వెళ్లకుండా చూసుకోవాలి. అదే టైంలో చాలా హ్యాపీగా ఎవరు ఉంటారంటే రేవంత్ రెడ్డి. ఎంత ఓట్లు గుంచుకెళ్ళిపోతారు కవిత అంత మంచిది మాకే, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఓట్లే పోతున్నాయి అంటారు. ఈ రెడ్ వైపుని చూడాల్సింది. బీజేపీలో ఏం చేస్తారో మనకు తెలియదు. కానీ ఎండ్ ఆఫ్ ద డే కవిత 3-4% ఓట్లు వస్తాయి అంతే. దాన్ని వస్తే కూడా చాలా పెద్దది, 3-4% కానీ ఎక్కువ రాదు. దట్ విల్ నాట్. ఇప్పుడు మన తమిళనాడు చూస్తున్నాం, విజయ్ వాళ్ళ పార్టీ, వాళ్ళకి 6%-7% వస్తుంది. కవితకు కూడా అదే ప్రాబ్లం రాబోతుంది. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ మనం ఎంత వాళ్ళు క్రిటిసైజ్ చేసినా వాళ్ళకి ఆర్గనైజింగ్ కెపాసిటీ ఉంది, లేదని చెప్పలేము. కేటీఆర్ గారు ఒక అర్బన్ ఆడియన్స్, హరీష్ రావు రూరల్ ఆడియన్స్, వీళ్ళిద్దరికి కెపాసిటీ ఉంది. కానీ కవితకి ఆ కెపాసిటీ ఉంటుందా? అది క్వశ్చన్. ఎందుకంటే బీజేపీ, కమ్యూనిస్టులు వీళ్ళిద్దరు ఈ 2 పార్టీలకి కార్డర్స్ ఉంటుంది ఎప్పుడు. కవిత గారు మీకు తెలిసిందే, 10 పైసలు ఇవ్వకుండా పనిచేయడానికి చాలామంది ఉంటారు. కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు కవిత పెట్టబోయే పార్టీలో డబ్బులు పంచిపెట్టి బిర్యానీ ఇచ్చి మంది ఇచ్చి డబ్బులు ఇస్తేనే మనుషులు వస్తారు పనిచేయడానికి, ఇప్పుడు రారు. దట్ ఈస్ గోయింగ్ టు బి అ బిగ్ ఛాలెంజ్ ఫర్ బిల్డింగ్ అ పార్టీ ఫ్రమ్ స్క్రాచ్ అనేది ఈజీ కాదు. మాట్లాడడానికి చాలా బాగుంటుంది, ప్రెస్ కాన్ఫరెన్స్లో స్ట్రాటజీగా వెళ్ళి మాట్లాడడం, బయట లేయడం ఉంటుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇంగ్లీష్లో అంటారు ద ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఇస్ ఇన్ ద ఈటింగ్ అంటారు. మరి వచ్చినప్పుడు చూద్దాం ఏం జరుగుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.